ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్. ముఖ్యమంత్రి గారు మరొక్కసారి ప్రజలను వంచనకు గురి చేసి మోసానికి గురి చేసేట ప్రయత్నం. నిన్న సమ్మక్క సారక్క సాక్షిగా అబద్ధం ఆడోళ్ళని నేను ఎవరిని చూడలే. ఆ తల్లి చాలా పవర్ఫుల్ తల్లి. ఆ ఇద్దరు తల్లులు చాలా పవర్ఫుల్. ఆడబోయి ఏమన్నా తెరబింగా చేస్తే అమ్మ మళ్ళా బెత్తం పట్టుకొని కథ పట్టిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారికి అది అర్థమైందా, అర్థం కాలేదా, సోయలేదా, పర్ర ఏదో మాట్లాడేసిండు. ఏం మాట్లాడిండో నేను మీకు చెప్తా, దయచేసి ఒకసారి చూడాలని చెప్పి. నేను ఇవన్నీ మాట్లాడతలేను. మేము వచ్చిన 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసాం. స్టాఫ్ నర్సులుగా 6,956 మంది, 441 సింగరేణి ఉద్యోగులు, దాదాపుగా 15,000 పోస్టులు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు. వీటన్నిటితో పాటు మార్చి 2 తారీఖు నాడు మరొక 6,000 పైచలకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. మేము ఏదైతే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినామో ఇలా గర్వంగా 25,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని ప్రజలకు కనిపించే విధంగా ఇది కథ. నేను ఏదో తొందరపాటుబడి బీఆర్ఎస్ నాయకులు లేకపోతే దాసోజు శ్రవణ ఆవాహనం అయిపోయి ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రతిపక్షంలోకి రాగానే అని చెప్పని కాదు. మేము ఎప్పుడు ప్రజల పక్షంలో ఉన్నాము. ముఖ్యంగా ఇది మీకు అబద్ధం అనిపించిందా, నిజం అనిపించిందా మీరు చెప్పురి. ఇది న్యాయమేనా చెప్పురి. సమ్మక్క సారక్క సాక్షిగా ఈ రకంగా ముఖ్యమంత్రి గారు నయవంచనకు పాల్పడటము న్యాయమా? మీరు ఆలోచించి చెప్పండి. 25,000 ఉద్యోగాలు నింపినాడండి ఆయన. ఏం వాగ్దానం చేసినాడు? ఇది ఎట్లుందంటే మిఠాయి కే దుకాన్ పర్ నానాజీ కా ఫాతిహా అని. నానాజీ మిఠాయి దుకాణం దగ్గర పోయి దుకాణం కొన్నది లేదు, దుకాణం దగ్గర నిలబడి ఫాతిహాలు చదువుతూనే ఉన్నాడట. అట్లా ఉంది ముఖ్యమంత్రి గారి ముచ్చట. లేదా అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టినట్టు. మీరు ఏదైతే భర్తీ చేసినామో అని చెప్తా ఉన్నారో 25,000 ఉద్యోగాలు, ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లు మీరు వచ్చినప్పుడు వచ్చినాయా లేదా గత ప్రభుత్వం ఇచ్చినాయా? ఇవన్నీ గత నిరుద్యోగులకు, యువకులకు, తెలంగాణ సమాజానికి తెలిసినటువంటి ఒక వేకెన్సీస్ కదా, ఇవి తెలిసినటువంటి ఒక నోటిఫికేషన్ కదా. దాన్ని భర్తీ చేసి నువ్వు 2 లక్షల కోటాలను మెర్జ్ చేస్తున్నావు అంటే నీ మోసం మొదలైంది. తెలివికల్లడు అయితే ఏం చెప్పాలా? బాధ్యత, సోయి, ప్రజల పట్ల, నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఏం చెప్పాలంటే, నేను 25,000 ఆఫ్ జాబ్స్ గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి దాన్ని నేను ఇమీడియట్గా త్వరితగతిన నేను కంప్లీట్ ఇచ్చిన మాట ప్రకారంగా నేను మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలకు నేను కొత్త నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పాలా. అది చెప్పకుండా ఇవాళ 2 లక్షల్లో నేను 25,000 ఇచ్చినా అని చెప్పని ఇది దాటబోతే ధోరణి కాదా? తప్పించుకునే ధోరణి కాదా? ఇది నయవంచన కాదా? ఇది మోసం కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా అట్లా చేసినాడు. ఆ ఉన్న నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిండు. ఎందుకు క్యాన్సిల్ చేసిండు నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ద డీటెయిల్స్. బట్ దానికి ఏం చేసిండు, మళ్ళీ 60 ఉద్యోగాలు యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా, నేను గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినా అని చెప్పని మళ్ళీ మసిబూసి మారడికాయలు చేసి భ్రాంతికి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీరు ఇవ్వండి. నేనేం ఆగమాగమై రేపయ్యామని అంటలేదు, కానీ ఇట్లా మోసం చేయకూడదు. ఆ పాత నోటిఫికేషన్లను పట్టుకొచ్చి ఆ నోటిఫికేషన్లు అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయింది, మైనర్ ప్రొసీజర్ మీరు కంప్లీట్ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చినామని మీ ఖాతాలు వేసుకుంటే ఇంకో దొడ్ల పుట్టిన దూడ మా దొడ్ల కట్టేసుకొని మాదే అన్నట్టుంది ముచ్చటిది. దిస్ ఇస్ నాట్ ఫేర్. మీరు ఇచ్చిన మాట ఇది కాదు. ఇది మేము తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం, మీకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దిస్ ఇస్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్. అధికారంలో ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, ఇవ్వండి. ఎట్లా ఏ ప్రాతిపదిక మీద, ఏ ప్రణాళిక మీద మీరు ఇస్తా అన్నారో దానికి ఇవ్వండి. కానీ పాత ఉద్యోగాలను, పాత ఖాళీలను మీ దాంట్లో కలుపుకొని మీరు ఈ రకంగా చేయటం అవుతుందో ఇది బేగానేకే షాదీమే అబ్దుల్లా దివానా లెక్క ఉంది ముచ్చట. ఇది దయచేసి చేయకండి అని చెప్పని ముఖ్యమంత్రి గారు నేను కోరుకుంటా ఉన్నాను. అమ్మవారి సాక్షిగా మీరు అబద్ధాలు ఆడినారు. దయచేసి మీరు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు విత్డ్రా చేసుకొని అమ్మవారికి క్షమార్పణ చెప్పాలా సమ్మక్క సారక్క అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.